నమస్తే. గత 15 రోజుల నుంచి హుజురాబాద్కు సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్ వద్దు, మా ప్రాణాలే ముద్దు అనే అటువంటి నినాదంతో అన్ని పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు, నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క డంపింగ్ యార్డుకు నిరసన నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు 16వ రోజు. సో మన స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. అన్నను ఒకసారి అంటే ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అన్నను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. 2022లో దీన్ని ఆమోదించినట్టు తెలుస్తా ఉన్నది. అప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఎట్టు పరిస్థితిలో మేము ఆమోదించలేదు. నంబర్ 1, అసలు బీఆర్ఎస్ పార్టీ ఇది ఆమోదించింది అనేది పూర్తి అబద్ధము, తప్పుడు ప్రచారం. ఇది పూర్తి ఆమోదం ముద్ర పడ్డది 26/7/2024. ఇవ్వండి, ఇది కాపీ. ఈ కాపీలో క్లియర్గా గౌరవ కలెక్టర్ గారు ఇవాళ క్లియర్గా చెప్పిండ్రు. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాత్రమే ఆడ ప్లాంట్ని మేము ఇవాళ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నామని క్లియర్గా కలెక్టర్ గారి ఆర్డర్ కాపీ ఉంది. అది 2022లో అయిందనేది పూర్తి రాంగ్, అవాస్తవము. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్తని, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్తని తీసుకొచ్చి హుజురాబాద్లో వేస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అది తీసుకొని వస్తే వాతావరణము చెడిపోయి మనకి పండే పంటలు మొత్తం కూడా ఇవాళ రేపు పండకుండా ఇబ్బంది ప్రమాదం ఉన్నది. రేపు తాగే నీళ్లు కూడా రేపు విషము తాగినంత బరాబర్ అయిపోతుంది. రేపు పుట్టబోయే పిల్లలు కూడా రేపు హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుంది. దయచేసి ఇవాళ హుజురాబాద్లో ఎట్టు పరిస్థితిలో ఈ డంపింగ్ యార్డ్ అనేది పెట్టొద్దని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా 2,50,000 మంది ప్రతినిధిగా అసెంబ్లీ సాక్షిగా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి మరి చెప్పిన మా హుజురాబాద్లో ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి తాత, ప్రతి అవ్వ ఇలా వాయిస్గా నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీరు ఎట్టు పరిస్థితిలో ఇలా డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టకండి అని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి కూడా ఇలా నేను ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలా దీన్ని రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. 2022లో ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. సో నిన్న సేమ్ క్వశ్చన్ అడిగాం. ఇది అన్న మీరు ఉన్నారు కదా, అప్పుడే ప్రతిపాదించినట్టే. అఫ్ కోర్స్ నేను ఉండొచ్చు, అప్పుడు ప్రతిపాదించవచ్చు, కానీ ఆ రోజు ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది నాకు సరిగా లేదు. అది ఏదో మీ మీదనే అంటే తోసేసే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. అసలు కౌశిక్ రెడ్డి గారు తెలుసు అనే ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అసలు 2022లో మేము చేయలేదు. ఉంటే పేపర్ చూపించండి, ఆ పేపర్ చూపించండి. వాళ్ళు ఎడిట్ చేసిన పేపరు దొంగ పేపర్ తీసి పెడతా ఉన్నారు, అది రాంగ్. ఇవాళ పమెలా సత్పతి గారు ఎప్పుడు వచ్చారు కలెక్టర్గా? 23/30. మరి ఆమె ప్రపోజల్ పెట్టింది 2022లో ఎట్లా ఉంటుంది? అది పూర్తిగా అబ్సల్యూట్లీ రాంగ్. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎట్టు పరిస్థితిలో నేను మీకు చెప్తున్నా, నేను సంతకం పెట్టినా, లేకుంటే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గారు సంతకం పెట్టినా, లేకుంటే అప్పుడున్న సిరిసపల్లి గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు సంతకం పెట్టినా, నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవన్నీ పూర్తి అవాస్తవాలు. ఇది కేవలం ఆమోదం అయింది 26/7/2024కి. అది క్లియర్గా మీకు ఈ పేపర్ చూపించిన, మళ్ళీ ఈ క్లియర్గా ఈ పేపర్ మీకు చూపిస్తా ఉన్నా. ఇది వెరీ వెరీ క్లియర్గా ఈ పేపర్లో ఉన్నది. నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ రాజకీయాలు వద్దు. నాకు రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. నేను నిజంగా రాజకీయాలు మాట్లాడదలుచుకుంటే ఇలా ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉండరు. కానీ నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు. నాకు నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ముఖ్యం. కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇలా రాజకీయాలు వద్దు. వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని రద్దు చేయండి. ఇవాళ బీజేపీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇవాళ సిపిఐ వాళ్ళు కానివ్వండి, సిపిఎం కానివ్వండి, మన జెండాలన్నీ కూడా మనం పక్కకు పెడదాము. మన జెండాలు ఏమన్నా ఉంటే 28 నవంబర్ ఎలక్షన్లో ఉన్నాయి, అప్పుడు మన జెండాలు పట్టుకొని చేద్దాం. ఇప్పుడు మన ఎజెండా ఒక్కటే, డంపింగ్ యార్డ్ అందరం కూడా రద్దు చేయాలని ఒకటే కంఠంగా మన అందరం కూడా చెప్తే బాగుంటుంది అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇలా జేఏసీ గారి ఆధ్వర్యంలో ఈశ్వరన్న గారిని నేను రిక్వెస్ట్ చేసిన, ఇలా జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష మీటింగ్ పెట్టమని చెప్తా ఉన్నాను. ఆ అఖిలపక్ష మీటింగ్కి బండి సంజయ్ గారిని, మాజీ మంత్రి అయిన ఈటల రాజేందర్ గారిని,
ప్రెసెంట్ ఉన్న ఎంపీ మల్కాజిరి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారిని కూడా రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎవరు ఉంటే కూడా రాండి, వారందరూ కూడా కలిసి ఏమి చేద్దాం అనేది మనం నిర్ణయిద్దాం. ఒకటే వేదిక మీద మన అందరి జెండాలు వేరైనా అజెండా మాత్రం డంపింగ్ యార్డ్ తీయాలని ఒకటే ఉంది. కాబట్టి అందరం ఒకటే వేదిక మీద కూర్చొని 1,00,000 మందితోని మనము ఇలా దీక్ష ఒక రోజు చేద్దాం. 100కి 100% ఎట్లా రద్దు కాదో మన అందరం కలిసి చూద్దాం. ఇలా హుజురాబాద్ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ అనేది ఇలా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంని తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించింది హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు. ఇలా ప్రజలు పేషెంట్స్ కూడా టెస్ట్ చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికీ దాదాపు ఇది 16వ రోజు. దయచేసి రద్దు చేయండి. ఇలా ఒకరి మీద ఒకరు నెపం పేరుకు కాదు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. తప్పకుండా వాళ్ళు ఇచ్చింది అనేది క్లియర్గా లెటర్ కనబడతా ఉంది. ఈ లెటర్లో క్లియర్గా మళ్ళా రేవంత్ రెడ్డి గారు స్వయంగా దీనికి ఒక్కరు చెప్పుడు ఏముంది, ఆ రేవంత్ రెడ్డి గారు వీడియో ఇవ్వమని చెప్పండి. ఇంతకుముందు ఆయన చెప్పిన అజయ్ రేవంత్ రెడ్డి గారు స్వయంగా మొన్న మున్సిపల్ ఎన్నికలు అవుతున్నప్పుడు ఇలా చొప్పదండిగా ఆయన సభ సాక్షిగా ఇలా హుజురాబాద్లో మేము డంపింగ్ యార్డ్ పెడుతున్నామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రకటించింది మాత్రమే మాకు అవును కరీంనగర్ ఇదే అని హుజురాబాద్లో క్లియర్గా చెప్తా ఉన్నారు. నేను నిన్న జేఏసీగా నిన్న ఈశ్వర్ గారు జేఏసీలో అందరూ కూడా కలెక్టర్ గారికి పోయి లెటర్ రిప్రజెంటేషన్ ఇస్తే ఇంకా 125 ఎకరాలు కూడా ఎక్వైర్ చేయమని చెప్పిర్రు ప్రభుత్వం అనేది క్లియర్గా చెప్తా ఉన్నాం. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దయచేసి హుజురాబాద్ ప్రజలతోని ప్రాణాలతోని చెలగాటం ఆడొద్దు. ఈ వీడియో మీరు వినొచ్చు, పదే ఎక్కడుంది అని అడుగుతా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రో ఎంతో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎయిర్పోర్ట్ అందుకే ఇవాళ కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్ తో పాటు వరంగల్ కూడా ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చి వరంగల్ లో ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేసి ఈ రెండింటిని కలుపుతాం. జంట నగరాల లాగా కరీంనగర్ ను వరంగల్ ని అభివృద్ధి చేసి ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక దేశానికి ఆదర్శంగా ఉండే మున్సిపల్ ఇలా వెరీ క్లియర్గా వాస్తవంగా చెప్తా ఉన్నాను. నాకైతే రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాతనే నాకు దీని గురించి తెలుసు, తప్పితే అసలు నాకు ఐడియా కూడా లేదు. నాకు తెలిసిన క్షణమే నేను అసెంబ్లీ సాక్షిగా మైక్ తీసుకొని మరీ చెప్పిన మా హుజురాబాద్ ప్రజల గొంతుగా 2,50,000 మంది ప్రతినిధిగా యాడ మా హుజురాబాద్ ప్రజల గొంతు ఇదే అని నేను అసెంబ్లీ సాక్షిగా వినిపించడం జరిగింది. ఇలా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇలా డంపింగ్ యార్డు అనేది మా హుజురాబాద్కి తీసుకురాకండి ప్లీజ్ దయచేసి. ఆ డంపింగ్ యార్డ్ అనేది హుజురాబాద్కి వస్తే మనకు పండే పంటలు మొత్తం కూడా నష్టపోతాము. రేపు మీకు తాగే మంచినీళ్ళు కూడా విషమైన నీళ్లు తాగవలసిన పరిస్థితికి వస్తుంది. లేకుంటే రేపు పుట్టబోయే పిల్లలు కూడా హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుంది. దయచేసి అందరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఇలా రాజకీయాలు చేయకండి. యాడ్ నుంచి డంపింగ్ యార్డ్ ఎత్తేయండి. ఇలా మేము ఒక్కటే చెప్తా ఉన్నాను, ఐదర్ కౌశిక్ రెడ్డి శవమన్న లేవాలి, లేకుంటే డంపింగ్ యార్డ్ అన్న లేవాలని కూడా నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. మొన్న బంద్ కూడా స్వచ్ఛందంగా కూడా ఎంత అద్భుతంగా హుజురాబాద్ మొత్తం కూడా ఒక్కటే దాని మీద అందరు కూడా అద్భుతంగా బంద్ చేసిర్రు. ఇలా వేలాది మంది పొద్దుటి నుంచి ఇలా మద్దతు తెలిపారు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలనేది కూడా ఈ ద్వారా ప్రజలందరూ కూడా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా మేలుకొని రాజకీయాలు చేయకుండా దయచేసి దీన్ని వెంటనే రద్దు చేయండి. ఇలా పొద్దున పోయినరు కాంగ్రెస్ మిత్రులు కూడా పోయిర్రు, మంత్రి గారికి చెప్పిర్రు, జేఏసీలు కూడా పంపమంటే 10 మందిని పంపినాం. కానీ ఇలా మాకు మద్దతు ఇస్తున్నందుకు నేను సంతోషంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ ఒక్క దీనికోసం అనేదే కాదు, ఇవాళ మీరు ఏ మద్దతు తెలుపుతున్నారని సానుభూతి మాకొద్దు. ఇలా మీరు అధికారంలో ఉన్నారు, మీరు ప్రభుత్వం ఉన్నారు, మీరు కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీరే ఉన్నారు, ఇలా ప్రభుత్వంలో మీరే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన అనేది ఏదో రద్దు చేస్తున్నామని మాకు ఇట్లాంటి కాగితం ఏదైతే మీరు రిలీజ్ చేసి సంతకాలు పెట్టి ఇచ్చిర్రో ఇట్లాంటి కాగితముని మీరు రిలీజ్ చేసి సంతకం పెట్టి సీఎంఓ ఆఫీస్ నుంచి
లేకుంటే ఇక్కడ ఉన్న స్థానికంగా జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము ఇక్కడ రద్దు చేస్తున్నామని ప్రకటన చేపియండి, మేమందరం కూడా సంతోషపడతాం. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీకే పాలాభిషేకం చేస్తారు. ఈడ మా క్రెడిట్లు అవసరం లేదు. ఇలా హుజురాబాద్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని నా చేతులు జోడించి మరీ నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. కౌశిక్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఈ అంబేద్కర్ చౌరస్తా మీద నన్ను ఉరిదీయండి, కానీ మా హుజురాబాద్ ప్రజల మీద కోపం తీర్చుకోకండి అని దయచేసి నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్న దీక్ష ఎన్ని రోజులు తాగుతూ నిజంగా డంపింగ్ యార్డ్ ఎత్తివేస్తారా? మీకు ఇవాళ దీక్ష అనేది 24 అవర్స్ అనేది నేను క్లియర్గా ప్రకటించిన. రేపు పొద్దున 10 గంటల వరకు ఉంటాము. దాని తర్వాత కార్యాచరణ అనేది జేఏసీ ఆధ్వర్యంలో అందరినీ చెప్పిన, కరీంనగర్ ఎంపీ గారిని, మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారిని, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారిని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులని అందరినీ పిలిచి అఖిల పక్షం పెట్టమని చెప్పి నేను జేఏసీ వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా తప్పకుండా రావాలి. అక్కడి నుంచి కార్యాచరణ అనేది అందరు కూడా మొదలు పెడదాం. మీరు సరే నేను ముందలుంటా అని మీకేమైనా ఇబ్బంది ఉంటే నేను 10 అడుగులు వెనుకకుండడానికి కూడా రెడీగా ఉన్నా. వాళ్ళ నాయకత్వంలోనే కూడా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు హుజురాబాద్లో ఇలా డంపింగ్ యార్డ్ రద్దు కావడమే నాకు ముఖ్యం తప్పితే నాకు ఎటువంటి రాజకీయం అవసరం లేదు. ఇప్పుడు ఎన్నికలు కూడా ఏవీ లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.